రాష్ట్రంలో గంజాయిని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె గంజాయి డ్రగ్స్తో పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలిపేసే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ వివరించగా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు 50,000 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. శాసన మండలిలో పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యాసంస్థలపైనే ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ విద్యాసంస్థల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్ గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నాం. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో గతంలో కంటే ప్రస్తుతం 90% గంజాయి సాగు తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి సాగు చేసే వారిని అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తులు జప్తు చేసే కార్యక్రమం ప్రారంభించామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఒడిశా నుంచే గంజాయి రవాణా అధికంగా జరుగుతోందని, ఈ 9 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 70,000 కిలోల గంజాయిని ధ్వంసం చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని గంజా డ్రగ్స్ అనే ఉనికి కూడా లేకుండా చేయాలన్నది మొట్టమొదటి కాన్సెప్ట్ గా పెట్టుకుని మేము వచ్చిన మొదటిసారి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం అధ్యక్ష. మీకు అదే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం దాని మీద ఫోకస్ పెట్టడం పక్కన పెడితే సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. 2021లో దేశంలో మొత్తం 7,49,000 కిలోల గాంజాయి పట్టుబడితే అధ్యక్ష, కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 2 లక్షల కిలోల గాంజాయి పట్టుబడింది అధ్యక్ష. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి డ్రోన్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పోలీసులు వస్తారు అని ఒక భయంతో కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష. పట్టుబడిన వాళ్ళని అలా వదిలేయకుండా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అధ్యక్ష. 9 నెలల కాలంలో 46 లక్షల ప్లాంటేషన్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి ఏవైనా స్కామ్స్ తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పడానికి ఈ రోజు మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎవరైనా ఈ గాంజాయి విషయంలో పట్టుబడితే, డ్రగ్స్ విషయంలో పట్టుబడితే ఆ ఫ్యామిలీస్ కి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలనేది మా అభిప్రాయం అధ్యక్ష. 2025 డిసెంబర్లోగా పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2019 వరకు 80% పూర్తయిన డయాఫ్రమ్ వాల్ ను గత వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. 5 ఏళ్లు ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 50,000 కోట్లు నష్టం జరిగిందని నిమ్మల తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్కి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్ తో పాటు ఎగువ కాపర్ డ్యామ్ ని పూర్తిగా వాళ్ళు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా దాన్ని నాశనం చేశారు. దీనివల్ల ఈ డయాఫ్రమ్ వాల్ నష్టం వల్ల పోలవరం ప్రాజెక్టు లో ఎంత మేరకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందో తెలపాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఆ రోజు పీపీఏ హెచ్చరించినా, రిక్వెస్ట్ చేసినా కూడా పెడచెవిని పెట్టి మరి 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష. సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మానవ తప్పిదం, ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ప్రజల సొమ్ము అధ్యక్ష, 990 కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది.
వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. 2026 మార్చికి పూర్తవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు 2025 డిసెంబర్కే ఆ డీవాల్ పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం, గ్రాడ్యుటీపై మండలిలో ప్రశ్నోత్తరాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడం సహా సంక్షేమ పథకాలు వర్తింప చేయనున్నట్లు తెలిపారు. వారికి గ్రాడ్యుటీని ఇచ్చే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఈ 8న మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు దీన్ని ప్రకటిస్తారని తెలిపారు. గ్రాడ్యుటీ కోసం 20 కోట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు.